మన గుంటూరులో ఉన్న ఇన్నర్ రింగ్ రోడ్లో ఉన్న గణేషుని చూడడానికి వెళ్తున్నాము. ఎంట్రీ టికెట్ ఉండిద్ది గుడి లోపలికి వెళ్ళడానికి. ఈచ్ వన్ 50 రూపీస్. ఎంట్రీ టికెట్ తీసుకోకుండానే వెళ్ళొచ్చు. అక్కడ గోపురం కనిపిస్తుంది కదా, అక్కడతోనే ఎండ్ చేసేస్తారు. సో నేను మీకు వినాయకుడిని చూపించాలనుకుంటున్నాను కాబట్టి నేను టికెట్ తీసుకొని లోపలికి ఎంటర్ అవుతున్నాను. చూడండి, అలా నేను లోపలికి వెళ్తుంటే మీకు ఆర్చ్ చూపిస్తున్నాను. చూడండి, స్టార్టింగ్ ఆర్చ్ పెట్టారు, సూపర్ ఉంది. ఈ ఆర్చ్ దగ్గర వరకే టికెట్ తీసుకున్న వాళ్ళకి ఎంట్రీ. సో నేను టికెట్ తీసుకున్నాను కాబట్టి లోపలికి ఎంటర్ అవుతున్నాను. ఈ గణేశుడి యొక్క ప్రత్యేకత, మన సౌత్ ఇండియాలోనే అతిపెద్ద వినాయకుడు, మట్టితో తయారు చేసిన వినాయకుడు. ఈ వినాయకుడు అడుగులు ఎన్ని అడుగులు అంటే 99. ఈ గణేశుడిని చూస్తుంటే చాలా బాగున్నాడు. మట్టితో చేసినా కానీ ఏమాత్రం ప్లాస్టర్ ప్యారెస్కి తీసివేయకుండా మన మట్టి గణేశుని సూపర్ చేశారబ్బా. మన పర్యావరణానికి హాని చేయకుండా మట్టితో తయారు చేశారు గణేశుని. ఈ గణేశుడి దగ్గర నిత్యం అన్నదానం మధ్యాహ్నం 1 గంట కానించి స్టార్ట్ అవుతాయి. ఇక్కడి నుంచి మేము ఇంకా ఫొటోస్ దిగి బయటకు వచ్చేసాము. ఈ వినాయకుడి దగ్గర నిత్యం నాట్యం చేస్తున్నారు, చాలా బాగుంది. అలా చిన్నపిల్లలు కోలాటం చేస్తూ ఉంటే చూడాలనిపిస్తుంది. ఇక్కడ గేమ్స్ కూడా ఉన్నాయి, నేను గేమ్ ఆడుతున్నాను చూడండి. ఇక్కడ ఎగ్జిబిషన్ మోడల్లో రంగుల రత్నాలు ఉన్నాయి. ఒక్క ఛాన్స్ 50 రూపాయలు. ఒక్క ఛాన్స్లో పడేయాలి. పడేసిన వాళ్ళకి ఆ టెడ్డీ బేరు ఇస్తారు. సో నేను పడేయలేకపోయాను కాబట్టి 50 రూపీస్ నేను లాస్ అయిపోయాను. ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి గేమ్స్ ఉన్నాయి చూడండి, రంగుల రత్నాలు, ఇంకా అదర్ ఐటమ్స్ చాలా ఉన్నాయి, గేమ్స్ చాలా ఉన్నాయి. మన లేడీస్కి కావాల్సింది ఎక్కడైనా షాపింగే కాబట్టి ఇక్కడ కూడా సో షాపింగ్ ఉంది. నేను షాపింగ్ చేద్దామని చెప్పేసి మొత్తం చూస్తున్నాను, మీరు చూడండి నాతో పాటు. మన గణేశుడి పక్కన ఎగ్జిబిషన్ మోడల్లో పెట్టారు కదా, మన ఫ్యామిలీ మెంబర్స్తో అక్కడ టైం పాస్ చేయవచ్చు, టైం గడిచిద్ది, వచ్చినందుకు మనకు సాటిస్ఫాక్షన్గా ఉండిద్ది. సో మీరందరూ ఈ యొక్క గణేశుని చూడడానికి రండి. సెప్టెంబర్ 21వ తారీఖున మన గణేశుని నిమజ్జనం కూడా ఈ గ్రౌండ్లోనే చేస్తారు. ఇప్పటి వరకు మాకు నచ్చిన గణేశులందరినీ మీకు చూపించాము. మీకు ఏ గణేశుడు అయితే నచ్చాడో ఆ గణేశుడిని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మా ఛానల్ని ఫాలో అవ్వండి ప్లీజ్ ఫ్రెండ్స్. బాయ్.